ఎడ్యుకేషన్ డే ఎందుకు జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు? దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన 1888 నవంబర్ 11న ఈ రోజున సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు. మరి మక్కాలో జన్మించడం కంటే పూర్వపు హిస్టరీ చరిత్ర, వీళ్ళ తండ్రి గారు మహమ్మద్ ఖైరుద్దీన్. ఈయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెంగాల్లో స్థిరపడిన ఒక ముస్లిం. తర్వాతనే 1857లో సిపాయి తిరుగుబాటు సందర్భంగానే బెంగాల్ నుండి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? సౌదీ అరేబియాకు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇక్కడే జన్మించి ఉండేవాడు. ఏది ఏమైనప్పటికీ అక్కడ జన్మించి 1890లో ఖైరుద్దీన్ మహమ్మద్ మరలా భారతదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం పాటు తన కుమారునికి మౌలానా అబుల్ కలాం ఆజాద్కు విద్యాభ్యాసం నేర్పించాడు. మరి నా విద్యాభ్యాసం ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అన్ని ఉర్దూ, పారసీగా అంటే ఇరాన్ లాంగ్వేజ్, మరి సాంస్క్రిట్, ఇంగ్లీషు, మరి వీటితో పాటు అరబిక్ను కూడా ఆ రోజుల్లో తండ్రి గారిచే అభ్యాసం చేయించాడు. అంటే అభ్యాసం తీర్చాడు, నేర్చుకున్నాడు.